బ్రేకింగ్ న్యూస్ ఆస్ట్రోనమర్ సీఈఓ ఆండీ బీరన్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. సో అయితే ఇది వరకే మనం చూసాము. గత కొన్ని రోజులుగా కూడా వాళ్ళ వీడియోస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయని చెప్పాలి. తన సహోద్యోగితో ఆ కంపెనీకి హెచ్ఆర్ అయిన ఒక ఆమెతో కూడా ఏదైతే అటు కాన్సర్ట్ కి వెళ్ళారో ఆ కాన్సర్ట్ లో తన ప్రవర్తించిన తీరు, అటు హెచ్ఆర్ తనని హగ్ చేసుకుని ముద్దులు పెడుతూ వచ్చిన ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సో దీంతో అయితే తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. సో ఆస్ట్రోనమర్ సీఈఓగా ఉన్న ప్రస్తుతం ఆండీ బీరన్ అయితే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. సో దీన్ని అయితే ఆ కంపెనీ ఆమోదించింది. సో ప్రస్తుతం గత కొన్ని రోజులుగా కూడా ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందని చెప్పాలి. సో ఏదైతే ఒక ప్రముఖ కంపెనీకి ఏఐ కంపెనీకి కూడా ఈయనైతే సీఈఓగా చేస్తున్నారు ఆండీ బీరన్. అయితే అదే కంపెనీ హెచ్ఆర్ను హగ్ చేసుకుని కిస్ చేసిన వీడియో ఒకటి ఈ కాన్సర్ట్లో అయితే బయటకు వచ్చింది. సో అప్పటి నుంచి కూడా కొన్ని వివాదాస్పదమైన అటు వ్యాఖ్యలు అయితే ఈ వీడియో మీద రైజ్ అయ్యాయి. సో అప్పటి నుంచి కూడా తన ఉద్యోగానికి రాజీనామా చేయాలంటూ కూడా కంపెనీ కూడా ఒత్తిడి తెచ్చింది. సో ఈ నేపథ్యంలో ఎట్టకేలకైతే తనైతే రాజీనామా చేసి ఇచ్చారు. సో కంపెనీ కూడా దీని పట్ల అయితే కొంచెం దురుసుగానే ప్రవర్తించిందనే చెప్పుకోవాలి. సో ఎందుకంటే ఆ కంపెనీలో ఉద్యోగస్తులు అందరూ కూడా క్రమశిక్షణగా మెలగాలి, ఎవరైనా సరే ఇలాంటి చేస్తే కనుక సహించబోమంటూ కూడా ఇప్పటికే కంపెనీ కూడా తేల్చి చెప్పింది. సో ఆస్ట్రోనమర్ సీఈఓ ఆండీ బీరన్ సరసాల వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సో మనం చూడొచ్చు ఆ వీడియోలోని ఇద్దరు వ్యక్తులు కూడా ఎవరైతే ఆండీ బీరన్ ఉన్నారో తనకి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. అలాగే తను ఎవరైతే ఆ వీడియోలో ఉన్న ఆ యువతి హెచ్ఆర్ ఎవరైతే ఉన్నారో తనకి కూడా ఆల్రెడీ మ్యారీడ్, తనకి కూడా పెళ్ళై పిల్లలు ఉన్నారు. సో అయితే వీరిద్దరూ కలిసి ఒక పెద్ద మ్యూజిక్ కాన్సర్ట్ కి వెళ్ళారు. ఆ కాన్సర్ట్ లో కూడా ఇద్దరు ఎంజాయ్ చేస్తూ ఉండగా స్పాట్ లైట్ అయితే వాళ్ళ మీద పడింది. సో ఒక్కసారిగా ఇద్దరు కూడా ప్రముఖ పేరున్న వ్యక్తులు కాబట్టి అందరూ వెంటనే వీరిని గుర్తించారు. సో అయితే ఆ స్పాట్ లైట్ వీళ్ళ మీద పడగానే కూడా ఒకరినొకరు చూసుకుంటూ మొహాలు దాచుకునే ప్రయత్నాలు చేశారు. సో అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. సో దీంతో వీడియో కాస్త ఇద్దరు పేరున్న వాళ్ళే కాబట్టి వీడియో కాస్త క్షణాల్లోనే వైరల్ గా మారింది. దీంతో ప్రతి ఒక్కరూ వీరిపై దుమ్మెత్తి పోసారు. సో అయితే ఇప్పటి వరకు కూడా ఇంకా చేసేదేమీ లేక తన పదవికైతే రాజీనామా చేశారు. దీన్ని అయితే ఇప్పటికే అధికారికంగా కూడా ప్రకటించారు. సో అయితే ఫాక్స్బోర్గ్ గిల్లెట్ స్టేడియంలో కోల్డ్ ప్లే కాన్సర్ట్ కి అయితే వెళ్లారు వీరిద్దరూ కూడా. దీనికి హెచ్ఆర్ క్రిస్టన్ కాబోట్ అలాగే సీఈఓ ఆండీ బీరన్ పాటలు పాడుతూ ఆడుతూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. బట్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇలా జరుగుతుందని చెప్పేసి. అయితే హెచ్ఆర్ క్రిస్టియన్ హక్ చేసుకుని సరిగ్గా అప్పుడే ఆ టైంలోనే వాళ్ళపై స్పాట్ లైట్ అనేది ఫోకస్ చేసింది. సో అయితే ఈ వీడియోపై వివరణ కోరింది ఇప్పటికే ఆ కంపెనీ సంస్థ అయితే. సో వివరణ కోరిన తర్వాత కూడా వీడియోపై వివరణ కోరింది యాజమాన్యం అయితే అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలని, వారికి తమ సంస్థలో చోటు లేదని సీఈఓను హెచ్చరిస్తూ హెచ్చరికలు కూడా జారీ చేసింది. సో ఇలాంటి వాటికి కనుక పాల్పడితే మా సంస్థలో ఎవరికి చోటు దక్కదు, చోటు ఉండదు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. సో అయితే ప్రస్తుతం ఆ సీఈఓగా ఉన్న అంత పెద్ద స్థానంలో ఉన్న ఎవరైనా సరే మా కంపెనీలో ఇలాంటి ఘటనలకు పాల్పడితే సహించేది లేదు, మేము చూస్తూ ఊరుకోబోము, ప్రమాణాలు పాటించిన వారు మా కంపెనీకి అవసరం లేదంటూ కూడా ఆ సంస్థ అయితే ప్రకటించింది. దీంతో రాజీనామా చేయాలంటూ కూడా వివరణ ఇచ్చింది. సో ఈ నేపథ్యంలోనే ఆండీ బీరన్ అయితే ఆ కంపెనీకి అయితే రాజీనామా చేశారు. సో అయితే మరొకసారి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో హెచ్ఆర్ తనని కూడా రాజీనామా చేయాలంటూ అయితే కింద అయితే మనకి కొన్ని కమెంట్స్ రూపంలో కూడా స్థానికులు అయితే తెలుపుతున్నారు. సో ఎందుకంటే ఇద్దరు కూడా ఒక కంపెనీలో అక్కడ ఉంటూ ఇలా వెళ్ళి చేయడం అనేది పట్ల చాలా వివాదాస్పదమైందని చెప్పుకోవాలి మనం. గత కొన్ని రోజులుగా కూడా ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సో నెటిజన్లు కూడా దీనిపై తీవ్రంగా వ్యతిరేకంగా ఖండిస్తున్నారు. సో ఇప్పుడు ఎట్టకేలకైతే ఆ సీఈఓ ఆండీ బీరన్ అయితే తమ ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజీనామా లెటర్ను కూడా అయితే కంపెనీకి అయితే సమర్పించారు. సీఈఓను నిధుల నుంచి తప్పిస్తున్నట్లు కూడా ఇప్పటికే కంపెనీ ప్రకటన చేసింది. ఇలాంటి చర్యల వల్ల తమ కంపెనీ ప్రతిష్ట దిగజారిపోతుందని హెచ్ఆర్ క్రిస్టియన్ కు కూడా వార్నింగ్ ఇచ్చారు. సీఈఓ ఆండీకి మేఘన్ కెరిగన్తో వివాహం అయింది. సో అయినప్పటికీ కూడా పెళ్ళైన హెచ్ఆర్ క్రిస్టియన్తో ప్రవర్తించిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది ఆ కంపెనీ అయితే, ఏదైతే ఏ కంపెనీ ఉందో. సో అయితే దీంతో బాధ్యతల నుంచి తప్పుకోవాలని సీఈఓకు ఆండీ బీరన్కు ఆదేశాలు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో ఆదేశాల మేరకు
తన రాజీనామానైతే సో కంపెనీకి అందించారు. దీన్ని కూడా యాక్సెప్ట్ చేసింది. సో ఏదేమైనా కూడా మనం చూస్తున్నాము ఈరోజు. సో ఇద్దరు పెళ్ళైన వ్యక్తులు కూడా అటు ఇలాగ ఒక కాన్సెప్ట్ కంటూ వెళ్ళి ఇలా దొరికిపోవడం అనేది కూడా చాలా వ్యతిరేకత సంతరించుకుందనే చెప్పుకోవాలి. సో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఈ వీడియో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. సో ప్రస్తుతం అయితే ఆండీ బీరన్ రాజీనామా చేశారు తన ఉద్యోగానికి. Oh, look at these two. All right, come on. You okay? What? Either they're having an affair or they're just very shy. Yeah. Oh, look at these two. All right, come on. You okay? What? Either they're having an affair or they're just very shy. Yeah. Oh, look at these two. All right, come on. You okay? ఇక ప్రముఖ మ్యూజిక్ కాన్సర్ట్ కోల్డ్ ప్లేలో తన సహోద్యోగితో సన్నిహితంగా మెలుగుతూ ముద్దు పెట్టుకున్న కృత్రిమ మేధ కంపెనీ ఆస్ట్రోనమర్ CEO ఆండీ బీరన్ అయితే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు ఎట్టకేలకు. సో ఇప్పటికే ఈ ఘటన జరిగినప్పటి నుంచి కూడా కంపెనీ అయితే తనపై రాజీనామా చేయాలంటూ కూడా ఒత్తిడి తీసుకొచ్చింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజైతే తన రాజీనామాను అయితే కంపెనీకి సమర్పించారు. అయితే కంపెనీ HR విభాగంలోని చీఫ్ పీపుల్ ఆఫీసర్ క్రిస్టన్ కాబోట్ను ఆండీ ఆలింగనం చేసుకుని ముద్దాడుతూ ఫాక్స్ బోర్డ్ గిల్లెట్ స్టేడియంలో జరిగిన కోల్డ్ ప్లే కాన్సర్ట్ లో కెమెరా కంటపడ్డారు. దీంతో వెంటనే కూడా వాళ్ళిద్దరూ ఆ కెమెరా నుంచి తప్పించుకునే ప్రయత్నం అయితే చేశారు. బట్ వారిద్దరూ కూడా ఇద్దరు ఫేమస్ వ్యక్తులు కాబట్టి వెంటనే క్షణాల్లోనే ఈ వీడియో అయితే బయటకు రావడం, వైరల్ అవ్వడం జరిగిపోయింది. సో ఇద్దరు కూడా తప్పించుకునే ప్రయత్నం చేశారు. బట్ అది వాళ్ళ వల్ల కాలేదు. అయితే లేదా సిగ్గుతో దాక్కునైనా ఉండాలంటూ కూడా అనుకున్నారు. బట్ ఇద్దరు కూడా ఒక కంపెనీలో ఉద్యోగస్తులుగా పనిచేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఇలా కెమెరా కంటపడడం అనేది గత కొన్ని రోజులుగా కూడా వివాదాస్పదమైందని చెప్పుకోవాలి. సో ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారింది. అయితే ఈ వ్యవహారం కంపెనీకి తలవంపులుగా మారిందని చెప్పుకోవాలి. సో అయితే దీంతో CEO ఆండీ బీరన్ను సస్పెండ్ చేస్తున్నట్లు కంపెనీ సామాజిక మాధ్యమం ఎక్స్లో అయితే పోస్ట్ చేశారు. సో దీంతో పాటు సదరు మహిళా ఉద్యోగిని మానవ వనరుల విభాగం వైస్ ప్రెసిడెంట్ కాదని ఇక వివరణ ఇచ్చింది. సో ఎవరైతే ఇప్పటి వరకు కూడా తను ఆ కంపెనీలోనే భాగం అనుకున్నారు, బట్ కాదంటూ కూడా ఆ కంపెనీ అయితే తెలిపింది. అయితే ఈ క్రమంలో ఆండీ తన పదవికి రాజీనామా చేసినట్లు కంపెనీ అయితే అధికారికంగా కూడా ప్రకటించింది. ఇప్పటికే మరో పక్కనైతే మా కంపెనీ లీడర్లు నడవడిక బాధ్యత విషయంలో అత్యున్నత స్థాయి ప్రమాణాలు పాటిస్తారని ఆశిస్తాం. ఇటీవల ఆ స్థాయి ప్రమాణాలను నిలబెట్టుకోలేదు. ఆండీ తన రాజీనామా సమర్పించారు. సో దీనిని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదించారని కూడా కంపెనీ అయితే ఒక ప్రకటనలో పేర్కొంది. సో ఇలాంటి ఘటనలకు ఎవరు పాల్పడినా సహించేదే లేదంటూ కూడా వారు చెప్పుకొచ్చిన తీరు అయితే మనం చూస్తున్నాము. సో ఏదేమైనా కూడా ప్రస్తుతం పెళ్ళైన వీరిద్దరూ కూడా ఒక పార్టీలో అయితే ఇలా ఎంజాయ్ చేస్తూ దొరికిపోవడం సామాజిక మాధ్యమాల్లో అయితే ఈ వీరిద్దరి పైన కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. సో అయితే ఇప్పటికే కంపెనీ తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంది. సో తన పదవికి రాజీనామా చేయాలంటూ ఉద్యోగానికి CEO పదవికి రాజీనామా చేయాలంటూ ఒత్తిడి తీసుకొచ్చింది. సో ఆ నేపథ్యంలోనే తన పదవికి రాజీనామా చేశారు. దాన్ని కూడా కంపెనీ అయితే ఆమోదించింది. సో ఇప్పుడు ఎవరైతే HR ఉన్నారో ఆ యువతిని కూడా తను ఎక్కడైతే జాబ్ చేస్తుందో తనని కూడా రాజీనామా చేయాలంటూ ఇంకా ఒత్తిడి వస్తుంది ఒక పక్కన. సో అయితే ఇది కంపెనీ వరకు ఉన్న ఆ కంపెనీ పేరు పోకూడదు, మా కంపెనీ పేరు ప్రతిష్టలు పోకూడదు. ఎవరు ఏ స్థాయిలో ఉన్నవారైనా సరే ఇలాంటి తలవంపులు తీసుకొస్తే ఊరుకున్నది లేదంటూ కూడా ఆస్ట్రోనమర్ కంపెనీ అయితే ఇప్పటికే అధికారికంగా కూడా ప్రకటించింది. బట్ ఇప్పటికైనా మరి CEO ఆండీ బీరన్ ఉన్నారో తను మరి తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, మరి దీని పట్ల ఎలాంటి వివరణ ఇస్తారు అనేది కూడా చూడాలి. Either they're having an affair or they're just very shy. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి LB స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.